ధనాపేక్ష సమస్త కీడికి కూడా మూలం. ధనాపేక్ష అనేది అనేకమైన మోసయుక్తమైన తంత్రాలకు కారణమవుతుంది. ధనాపేక్ష అనేది రక్త సంబంధాలని పాడు చేస్తుంది. ధనాపేక్ష అనేది మనుషుల మధ్యలో ఉన్న ప్రేమ అనురాగాలను చెరిపివేస్తుంది. నువ్వు ఏదైనా చేస్తే మంచి మార్గంలో వెళ్ళి చేయడానికి మంచి మార్గాన్ని ఎన్నుకోగాని ఏదో అడ్డదారుల్లో వెళ్తే అధికమైన డబ్బు వస్తుందని ఆశపడితే అది రెక్కలు కట్టుకొని ఎదురు నుంచి వెళ్ళిపోద్ది. ఇదేం జాబులే, ఇదేం పనిలే అని చెప్పేసి నిరుత్సాహంలోనవద్దు. వాడు నా వయసుడే కారు కొనేసాడు, వాడు నా వయసుడే ఇల్లు కట్టేశాడు, నేను ఇంకా ఇలానే ఉన్నాను అని అనొద్దు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్. దేవుడు నీకు ఇచ్చిన దానిలో సంతృప్తిగా బ్రతకటంలో ఉన్న ఆనందం మరొక దానిలో లేదు. నీలో సమాధానం ఉందా, నువ్వు ధనవంతుడివి. నీలో సంతృప్తి ఉందా, నువ్వు ధనవంతుడివి. నీలో మనశ్శాంతి ఉందా, నువ్వు ధనవంతుడివి. ఒత్తిడి నువ్వు జయించగలుగుతున్నావా, నువ్వు ధనవంతుడివి. అనుదినము మోకారించి ప్రార్థన చేయగలుగుతున్నావా, నీ అంత ధనవంతుడు ఇంకొకరు లేడంటాను నేనైతే. ఎందుకంటే క్రీస్తు యేసు యొక్క సమాధానం వారి హృదయాల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది.